హలో గైస్, ఇది మన ఫస్ట్ వీడియో. సో ఫైనల్లీ ఎన్నో డేస్ నుంచి మనం వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చింది. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నా. అమెజాన్లో ఆర్డర్ పెట్టిన 1 డేలోనే ఈ ప్రోడక్ట్ డెలివరీ అయింది మనకి. బట్ రీసెర్చ్ చేయడానికి చాలా టైం తీసుకున్నా. నేను నా ఫ్రెండ్ ఇద్దరం రీసెర్చ్ చేసి మరీ డిసైడ్ అయినాం. మల్టిపుల్ కంపారిజన్ వీడియోస్ చూసినాం. బేసిక్గా నా ఫ్రెండ్ గారిని నేను సాదొబ్బిన. సో నేనైతే తీసుకున్న ప్రోడక్ట్ DJI యాక్షన్ 5 Pro. సో ఇది తీసుకునే ముందు కూడా చాలాసార్లు తీసుకోవాలొద్దని నన్ను క్వశ్చన్ చేసుకున్నా. బట్ ఫైనల్గా మన చేతిలోకి వచ్చేసింది ఇది. సో దీన్నైతే మనం యాక్షన్ కెమెరాస్లో బీస్ట్ అనొచ్చు. నాకైతే ఈ అన్బాక్సింగ్ ఇచ్చే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఈ యాక్షన్ కెమెరా చాలా సెగ్మెంట్స్లో బెస్ట్, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. ఇది నాకు ఆల్మోస్ట్ 40,000 పడింది. అండ్ ఇది ఒక కాంబో ప్యాక్. నేను దీన్ని నా హెల్మెట్కి మౌంట్ చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నా. సో కాంబో ప్యాక్ తీసుకున్నా అందుకే. దీంట్లో 47 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. మనం SD కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం. అండ్ ఇది స్టెబిలిటీ వైజ్ చాలా బాగుంటుంది. దీనికి మనకి 2 OLED డిస్ప్లేస్ ఉంటాయి. అండ్ మ్యాక్స్ 4K 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు దీంతో. ప్యాకేజింగ్ చూస్తే అయితే నాకు మస్తు నచ్చింది. బాక్స్ అయితే కొంచెం హెవీగానే ఉన్నది. లోపలైతే 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటైతే కెమెరా కోసం, ఇంకోటి యాక్సెసరీస్. ఈ బాక్స్లో అయితే మెల్లగా చూద్దాం. ఫస్ట్ అయితే కింద ఏదో ఉన్నది, అది చూద్దాం. ఇదైతే సోనీకి ఒక సెల్ఫీ స్టిక్ లాగా ఉన్నది కదా. సెల్ఫీ స్టిక్ అయితే కాదు, ఇది ఒక హ్యాండ్ మౌంట్. మనం కెమెరాని డైరెక్ట్గా పట్టుకోకుండా దీనికి మౌంట్ చేసి యూజ్ చేసేదే. గ్రిప్ టెక్స్చర్ అయితే మస్తు ఉన్నది. క్వాలిటీ వైజ్గా ఇది ఒక A గ్రేడ్ మాల్. అండ్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఓకే, దీన్నైతే పక్కన పెడదాం. నెక్స్ట్ మనం యాక్సెసరీస్ చూద్దాం. ఈ బాక్స్లో అయితే పట్టిననే గోకినట్టున్నాడు, అట్లనే కనబడుతుంది. ఒక C2C కేబుల్ కూడా వచ్చింది. చాలానే ఐటమ్స్ ఉన్నాయి. దేనికి పనికిరాని ఒక యూజ్ చేయని ఒక స్టిక్కర్ ఒకటి వచ్చింది. ఎవడు చదివిన ఒక మాన్యువల్ కూడా మన ముఖం దొబ్బిండు. ఇదైతే పనికొచ్చే ఐటమ్ మనకి చాలా. అండ్ ఈ ర్యాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక బ్యాటరీ కేస్. దీంట్లో 3 బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. అండ్ 2 SD కార్డ్స్ కూడా స్టోర్ చేయడానికి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఆఫ్ 12 hours కెపాసిటీ ఉంటుంది దీనికి. ఈ బాక్స్లోనే మన స్టార్ ఐటమ్ అయితే ఉన్నది. ఆ జూనికి నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నా. నాకైతే ఒక తెలియని ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో నేను చెప్పినట్టే ఈ ర్యాప్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఓపెన్ చేయడానికి కూడా ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇదైతే ఒక కేస్ లాగా అయితే ఉన్నది. దీన్ని యూజ్ చేస్తే మన కెమెరాకి అయితే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది దీనివల్ల. చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే కైండ్ ఆఫ్ హెల్మెట్ మౌంట్. బట్ నా దృష్టిలో అయితే వేరేది యూజ్ చేయడం బెస్ట్. అండ్ నెక్స్ట్ ఒక 2 స్క్రూస్ అయితే ఇచ్చిండు. ఈ స్క్రూస్ మౌంట్స్కి యూజ్ అవుతాయి. మౌంట్స్కి వీటిని ఫిట్ చేయొచ్చు. ఇదే మన మెయిన్ ఐటమ్, DJI యాక్షన్ 5 Pro కెమెరా. సో దీనికి మనం అనుకుంటే ముందు 2 LED డిస్ప్లేస్ అండ్ ఒక సూపర్ లెన్స్ ఉంది. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్. సో ఇది లేకపోతే కెమెరాని మనం మౌంట్ చేయలేము హెల్మెట్కి అయితే. దీన్ని అయితే మనం కెమెరాకి బాటంలో మౌంట్ చేయొచ్చు. సైడ్కి మౌంట్ చేయాలంటే మనకు ఈ ఎర్లియర్గా చూసిన కేస్ని యూజ్ చేయాలి. సో దాన్ని యూజ్ చేస్తే సైడ్కి మౌంట్ చేయడానికి ఉంటుంది. ఇదైతే ఒక మ్యాగ్నెటిక్ మౌంట్. సో దీన్ని నేను రివ్యూస్లో చూసినప్పుడు మ్యాగ్నెటిక్ మౌంట్ కదా, అంత స్ట్రాంగ్ ఉంటుందా లేదా అని డౌట్ పడ్డా. కానీ ఇదైతే చాలా గట్టిగా హోల్డ్ చేస్తుంది కెమెరాని. సో ఎట్లాంటి భయం ఉండదు. అండ్ నెక్స్ట్ సైడ్కి వచ్చేసి అయితే మనకి బ్యాటరీ సాకెట్ ఉంటుంది. సో బ్యాటరీని మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. సేమ్ SD కార్డ్ని కూడా అక్కడే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం కెమెరా ఆన్ చేసుకుందాం. సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెటప్ అయితే ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీనికైతే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి.